వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూస్తే, నీ పిల్లలను నేనే రక్షించెదను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నీ పిల్లలను నేనే రక్షించెదను అని దేవుని వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, చాలాసార్లు మనం ఏమనుకుంటా ఉంటే, నా పిల్లల్ని నేను కదా రక్షించుకుంటుంది, నేను కదా కాపాడుకుంటుంది, నేను కదా వారిని భద్రపరుచుకుంటుంది అని మనం అనుకుంటాం. ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు కాపాడుకోగలుగుతున్నావు, ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు రక్షించుకోగలుగుతున్నావు. వారు ఉదయాన్నే లేచి వారికి టిఫిన్ పెట్టి, వారు లంచ్ బాక్స్ తీసుకుని వారు స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తున్నప్పుడు మధ్యలో యాక్సిడెంట్లు కాకుండా దేవుడు వారిని భద్రపరుస్తాడు. ఈ రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి. దినములు చెడ్డవి గనుక అని దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా భయంకరమైన దినాలు. మన పిల్లలు, మన ఆడపిల్లలు వారు స్కూల్స్కి కాలేజెస్కి వారు వెళ్ళి క్షేమంగా వస్తున్నారంటే దేవుడే వారిని ఏం చేస్తున్నాడు? రక్షిస్తున్నాడు. దేవుడు వారిని క్షేమంగా నడిపించి క్షేమంగా తీసుకొస్తున్నటువంటి విధానాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ పిల్లలను నేనే రక్షించదను. ప్రభువా, ఇదిగో నీవు ఈ వాగ్దానం ఇచ్చావు, నా పిల్లలను నువ్వు రక్షించే దేవుడు గనుక నీ చేతులకు అప్పగిస్తున్నాను అని చెప్పి నీ బిడ్డల కొరకు ఈ ప్రవచనం ఎత్తు నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? మోషే తల్లి యొకెబెదు ఏం చేసిందంటే 3 మాసాల ఆ యొక్క బిడ్డని భద్రపరచగలిగింది. తర్వాత నుంచి ఆ బిడ్డను దాయటం ఆమె వల్ల కాలేదు. అక్కడ మగబిడ్డల్ని చంపాలనేటువంటి ఒక శాసనం ఏర్పడింది. ఆ శాసనం చేయబడినప్పుడు ఈమె 3 మాసాల వరకు భద్రపరిచి దాచి కాపాడుకుంది, కానీ తర్వాత ఆ బిడ్డను దాయలేకపోతుంది. ఎందుకంటే ఏడుస్తున్నాడు, గట్టిగా అరుస్తున్నాడు, మాటలు గట్టిగా కేకలు ఏడుపు వినబడేటప్పటికీ ఏం చేయాలో తెలియక నైలు నదిలో ఒక జమ్ము పెట్టెను తీసుకుని దాన్ని తయారు చేసి కీలు పూసి లోపల వెలుపల ఆ బిడ్డను దాంట్లో పెట్టి నైలు నదిలో విడిచిపెట్టింది. ఎప్పుడైతే నైలు నదిలో విడిచిపెట్టిందో ఆ నైలు నదిలో నుంచి చూస్తున్నప్పుడు అక్కడ ఏ రాజు అయితే శాసనం చేశాడో ఆ రాజు కుమార్తె స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఆమె ఆ పెట్టెలో ఉన్నటువంటి బిడ్డను చూసి ఆ బిడ్డ సుందరుడిగా ఉండటం గమనించి ఈ బిడ్డ నేను పెంచుకోవాలని ఆశ ఆమె కలిగింది. దేవుడు ఆ రీతిగా తన బిడ్డను భద్రపరిచాడు. తల్లి ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తుంది, ప్రభువా, నువ్వు వాగ్దానం చేస్తావు అన్నాడు, నీ బిడ్డలని మా పిల్లలను నువ్వే రక్షిస్తానని వాగ్దానం చేస్తావు. ఈ బిడ్డను నా వల్ల కావట్లేదు, నీవే ఈ బిడ్డను రక్షించు స్వామి అని చెప్పి ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన విని ఏ శాసనము మరణ శాసనం అయితే చేయబడినటువంటి ఆ గృహంలోనే ఆ కుమారుడు పెరిగేటువంటి కృపను దేవుడిచ్చాడు. మన బిడ్డలను, మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వారిని కూడా దేవుడు రక్షించేవాడుగా ఉన్నాడు. కనుక మనం దేవునికి అప్పగించుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ కొద్ది మాటలు మా వెనుకల్లో దీవించి బలపరచండి. నీ సన్నిధి మాతో ఉంచి రక్షించువాడవు నీవేనైనా, మేము కాదు. నీ కృప మాతో ఉంచి నడిపించమని యేసు నామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.